హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్దు క్రియేషన్స్. ఈరోజు నేను మీకు యాగంటి గురించి చూపించబోతున్నాను. ఫ్యామిలీ మొత్తం పోయాము యాగంటికి. గుడి ఉండేది కొండపై నుంచి తీసినది. దట్టమైన కొండ మొత్తం పచ్చగా ఉంటుంది. యాగంటి క్షేత్రం కర్నూలు జిల్లాలో ఉంది. కర్నూలుకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుడి చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి శివ పార్వతులు ఇద్దరు ఒకటై ఉమా మహేశ్వరులుగా నిలిచినారు. గుడి లోపలండి అది గోపురము, ధ్వజస్తంభం. అది చాలా ఎక్కువ ఉన్నాయండి కోతులు. మనుషుల చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. చుట్టూ కొండలే ఉన్నాయి. మేము మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూస్తున్నారు, మనుషులు నడుస్తున్నారు, కోతులు ఉన్నాయి. లోపలికి వెళ్ళే ఎంట్రీలో ఇది. వెళ్తూనే కొన్ని స్టెప్స్ ఉన్నాయి, దాన్ని ఎక్కాలి ఫస్ట్. ఎప్పటికీ భక్తుల రద్దీ ఎక్కువనే ఉంటుంది. గుళ్ళకి ఎంట్రీ అయ్యాం. ఇక్కడ క్యూ లైన్ అనేది ఉంది. ఇక్కడ ధ్వజస్తంభం అది ఉమామహేశ్వరునికి. రాములు సీత అండి అక్కడ కళ్యాణం జరిగింది. బసవన్న అండి నంది అక్కడ, అదే రోజు రోజుకి పెరుగుతూ ఉంటాడంటారే ఆయనండి. యాగంటి బసవన్న కాలు రంకేసి దువ్వెను కలయుగమంతమవును అని ఏదో చెప్తారు కదండి. అదండి మా ఫ్యామిలీ మెంబర్స్ అండి, మొత్తం మేమంతా. చూస్తున్నారు కదండి యాగంటి బసవన్న. లోపల అయితే తీయనే లేదండి వీడియోస్ ఫొటోస్ ఏమి, అందుకేం తీసే అవకాశం అయితే లేదు. మా అత్తగారు, నేను, మా వారు, మా బావగారు, మా అక్కగారు, వాళ్ళ బ్రదర్, వాళ్ళ భార్య, మొత్తం అందరం వెళ్ళామండి. వాళ్ళ పిల్లలు, మేము, నేను మా బావ కూతురు అండి ఇక్కడ. గుడి చాలా బాగుంది, చూడాల్సిన ప్రదేశం ఇది. యాగంటి బసవన్న చాలా పెద్దగా ఉన్నాడు, చూస్తున్నారు కదా, అట్లా ఉన్నాడు. అసలు ఏం తీసుకొనియట్లేదండి, బాగా నీట్గా తీద్దామంటే. బాగా ఎంజాయ్ చేసామండి. ప్లీజ్ ఫర్ వాచింగ్.